హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 1990స్లో మూవీస్ చక్కటి పల్లెటూరు వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవి. 2000 తర్వాత గ్రాఫికల్ మూవీస్ విజృంభణ మొదలైంది. 3D, 4D, 6D వరకు సినిమాలు వెళ్ళాయి. ఆ తర్వాత వందల కోట్లతో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కాయి. మన తెలుగులో అయితే బాహుబలి 2 250 కోట్లు పెట్టి మూవీ తీస్తే దాదాపు 2000 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఒక్కసారి ఇండియన్ సినిమా స్టన్ అయిపోయేలాగా చేశారు. ఇన్ని కోట్లు పెట్టి మూవీ తీయడం ఏంటి, ఇన్ని కోట్ల కలెక్షన్ సాధించడం ఏంటి, ఇంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తే చిన్న సినిమాల పరిస్థితి ఏంటని అందరూ ఒక్కసారి ఆలోచనలో పడ్డారు. అరే ఏంట్రా ఇది? అప్పటి వరకు 50 కోట్ల ఉన్న సినిమా పెట్టుబడి ఒక్కసారిగా పెరిగిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీ అయితే బాలీవుడ్ పక్కన నెట్టేసి మరి హాలీవుడ్ తో పోటీ పడుతున్నట్టు పరుగులు తీసింది. టాలీవుడ్ లో వరుస పెట్టి హై బడ్జెట్ మూవీస్ సినిమా ఇండస్ట్రీపై పెను తుఫాన్ లాగా వచ్చేసాయి. అయితే కొన్ని హై బడ్జెట్ మూవీస్ గ్రాండ్ గా వచ్చి రిలీజ్ అయిన తర్వాత కూడా బాల్తో పడిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మగధీరాన్ని చూసి హై బడ్జెట్ మూవీతో రిలీజ్ అయిన శక్తి, బద్రీనాథ్ మూవీలు ఇలాగే చేతులు కాల్చుకున్నాయి. పెద్ద సినిమాలు తీస్తున్నాం అంటూ చెప్పుకొచ్చినప్పటికీ సినిమాలోని కథనం ఎక్కడో చోట పాత సినిమాతో బంధం వేసుకున్నట్లు కనిపించింది. కథ డిమాండ్ చేస్తే ఖర్చు పెట్టినా పర్వాలేదు, కానీ కొన్ని అవసరం లేని సీన్లకు కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి మాది హై బడ్జెట్ మూవీ, హై బడ్జెట్ తో తీసేమని గొప్పలు చెప్పుకుని రిలీజ్ చేస్తే నిర్మాతలు కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీ వైపు చూడాలంటే భయపడాల్సి వస్తుంది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ తీసుకుని ఆ కథ డిమాండ్ చేసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడం, ఆ కథకు మించి సెట్లు వేయడం వల్ల అది హై బడ్జెట్ మూవీ అవుతుంది, కానీ సినిమాలో కొత్తదానాన్ని మాత్రం ప్రేక్షకులు ఆస్వాదించలేకపోతున్నాడు. అంతేగా అంతేగా హై బడ్జెట్ మూవీస్ అని చెప్పుకునే బద్రీనాథ్, శక్తి మూవీలు ఎందుకు అంత ఖర్చు అయిందో తెలుసా? బద్రీనాథ్ మూవీలో బద్రీనాథ్ గుడి చెట్టు ఉంది కదా, మనందరం మూవీలో చూస్తాం. ఈ గుడి దగ్గర షూటింగ్ చేసిన తర్వాత షూటింగ్ అయిపోయింది లేని ప్యాకప్ చెప్పేసి ఆ గుడి సెట్ అంతా రిమూవ్ చేశారు. మళ్ళీ తర్వాత కొన్ని సీన్లు తీయాలని చెప్పి మళ్ళీ ఆ సెట్ వేయడం వల్ల వాళ్ళు అనుకున్న బడ్జెట్ కన్నా అది డబుల్ బడ్జెట్ అయింది. అలాగే శక్తి మూవీ కూడా ఓన్లీ ఈ సెట్ కోసమే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టారు. ఈ శక్తి మూవీ ఏంటో ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు, నిర్మాతలు ఒప్పుకున్నాడు, వాళ్ళకే తెలియాలి. ఇంత బడ్జెట్ పెట్టి మూవీ తీసే కన్నా ఒక కొత్త కంటెంట్ తో తక్కువ బడ్జెట్ తో మూవీ తీసి ఒక పెద్ద హిట్ కొట్టాలని చాలా మంది ఆ మార్గంలో అడుగు పెట్టారు. కేవలం కాన్సెప్ట్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించి అది చిన్న సినిమాలని తీసి పారేసిన వారంతా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ కలెక్షన్ రావడంతో చిన్న సినిమాల వైపు చూడక తప్పడం లేదు ప్రతి ఒక్కరు. ఇప్పుడు దిల్ రాజు, అల్లు అరవింద్ అని పెద్ద నిర్మాతలు కూడా చిన్న సినిమా నిర్మాణంలో ముందుంటున్నారు. ఒకప్పుడు చిన్న హీరోల సినిమాలు ఎవడు పట్టించుకుంటాడని చులకనగా ఉండేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. లేటెస్ట్ గా రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలన్నీ ఏదో ఒక స్పెషల్ కంటెంట్ తో గ్యారంటీ సక్సెస్ అనే పదానికి నిదర్శనంగా మారుతున్నాయి. అలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన కొన్ని సినిమాలు ఏంటో చూద్దాం. దానికంటే ముందుగా మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఉయ్యాలా జంపాలా భావమర్దల మధ్య ఉండే బాండింగ్ ని చక్కగా చూపించి మూవీని ఫన్నీ అండ్ ఎమోషనల్ నడిపించే డైరెక్టర్. కేవలం 80 లక్షలతో తీసిన ఈ సినిమా 16 కోట్లు కలెక్ట్ చేసింది. బిచ్చగాడు మన తెలుగు అంతగా పరిచయం లేని విజయ్ ఆంటోనీ బిచ్చగాడు అనే మూవీ టైటిల్ తో మన ముందుకు వచ్చాడు. ఫస్ట్ లో ఈ మూవీ అంటే అందరు లైట్ తీసుకున్నారు. ఒక 10 డేస్ తర్వాత నేను మూవీకి వెళ్ళాను. సినిమా చూశాక నాకైతే మాటల్లో సినిమాలోని సాంగ్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా తీశారు. నిజంగా ఇలా ఎవరైనా బిచ్చం ఎత్తుకోవడం జరుగుతుందా అని అందరూ ఫీల్ అయ్యే లోపే మూవీ ఎండింగ్ లో ఇది నిజంగా జరిగిన స్టోరీ అని చెప్పి జనాలకు ఒక ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్. మూవీ ఎండింగ్ లో అయితే ఈ ఇంట్రడక్షన్ మామూలు ఉండదు. నాకైతే ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే విజయ్ ఆంటోనీ అందించిన సాంగ్స్ అండ్ బీజిఎం అనే చెప్పుకోవాలి. అప్పటి వరకు సినిమా అంటేనే అంతగా ఇంట్రెస్ట్ చూపని ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి 1-2 సార్లు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లి సెంటిమెంట్ తో ప్రతి ఒక్కరి మనసు దోషింది ఈ మూవీ. ₹1 పెట్టి ఈ సినిమా తీస్తే 15 కోట్లు కలెక్ట్ చేసింది. పెళ్లి చూపులు మూవీపై ఏ హోప్ లేకుండా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎంతో సాటిస్ఫైగా బయటకు తిరిగి వచ్చారు. మూవీలో వచ్చే నా చావు నేను చస్తాన డైలాగ్ మాత్రం బాగా ఫేమస్ అయింది. ₹1 తీసిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసింది. RX100 పిల్లారా అనే సాంగ్ తో ఫేమస్ అయ్యి సినిమాలో ఏముంటుందని చూడడానికి వెళ్ళిన ఆడియన్స్ కి ప్రతి ఒక్క అబ్బాయి మనసు దోచారా ఈ మూవీ తీశారు. ఒక అమ్మాయి తన అవసరానికి అబ్బాయిని ఎలా వాడుకుందో నిజంగా జరిగిన ఒక స్టోరీని తీసుకుని మన కళ్ళ కట్టినట్టు చూపించారు. సినిమాని కొంచెం బోల్డ్ గా చూపించిన అబ్బాయిలు మతిపోగొట్ట డైరెక్టర్ అజయ్ భూపతి. క్లైమాక్స్ సీన్ కూడా ఈ మూవీకి ఒక మెయిన్ పిల్లర్ అనే చెప్పుకోవాలి. 2 కోట్లతో తీసిన ఈ సినిమా 27 కోట్లు కలెక్ట్ చేసింది. అర్జున్ రెడ్డి ట్రైలర్ తోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమా రిలీజ్ ముందు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి లిప్ లాక్ పోస్టర్ వేసి మరీ సినిమాని రిలీజ్ చేశారంటే సందీప్ రెడ్డి వంగకి సినిమాపై ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. సినిమాపై తనకి ఎంత డెడికేషన్ అంటే సినిమా తీయడానికి తన బ్రదర్ ఆస్తులు అమ్మి మరీ సినిమా తీశారంట. 5 కోట్లు పెట్టి ఈ మూవీ తీస్తే 50 కోట్లు కలెక్ట్ చేసింది. చలో సినిమాపై ఎవరికి అంత హోప్స్ లేకపోయినా చూసి చూడంగానే సాంగ్ తో ఫేమస్ అయ్యి 2 ఊర్ల మధ్య జరిగే గొడవని ఫన్నీ ట్రాక్ మీద చాలా చక్కగా నడిపించారు. 3 కోట్లతో ఈ మూవీని తీస్తే 24 కోట్లు కలెక్ట్ చేసింది. జాతి రత్నాలు నవీన్ పోల్శెట్టి హీరోగా వచ్చిన ఈ మూవీ పల్లెటూరు నుండి 3 అబ్బాయిలు సిటీకి వెళ్లి అనుకోకుండా ఎదురైన ఒక ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారు. డైరెక్టర్ అనుదీప్ ఒక మంచి హెల్తీ కామెడీని యాడ్ చేసి మూవీని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే లెవెల్ కామెడీని మెయింటైన్ చేశారు. 7 కోట్లతో ఈ సినిమాని తీస్తే 70 కోట్లు కలెక్ట్ చేసింది. గీతా గోవిందం మూవీకి ముందు సినిమాపై హైప్ పెరగాలంటే ప్రతి ఒక్కరు మూవీ రిలీజ్ కు ముందు ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ సాంగ్ ఫేమస్ అయ్యి సినిమాపై హైప్ పెంచుతుంది. ఆ హైప్ ప్రేక్షకులను థియేటర్కు రప్పిస్తుంది. అలా కేవలం ఇంకేం కావాలి సాంగ్ అని రిలీజ్ చేసి అప్పటికే మంచి విజయాల మీద ఉన్న విజయ్ దేవరకొండ ఈ మూవీతో తనకంటే ఒక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు. 5 కోట్లతో ఈ మూవీ తీస్తే 130 కోట్లు కలెక్ట్ చేసింది. బలగం
ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే ఒక ఫ్యామిలీ డ్రామా చిత్రం అని చెప్పుకోవాలి. జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ జీవితంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసింది. ఈ మూవీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో బయటకు రావాల్సి వచ్చింది. బంధాలు అనుబంధాలను ఎంత గొప్పగా చూపించారు. అప్పుడెప్పుడో పాత రోజుల్లో ఏదైనా సినిమా కానీ సీరియల్ కానీ చూడాలంటే ఆ ఊరికి సెంటర్ అయిన ఒక ప్లేస్లో ఒక డబ్బా టీవీని పెట్టేవాళ్ళు. అక్కడికి అందరూ వచ్చి ఆ టీవీలోనే సినిమాని చూసేవాళ్ళు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ప్రతి ఒక్కరు ఒక చోటకు వచ్చి ఈ బలగం సినిమాని చూసి పాత రోజుల్లో గుర్తు చేశారు. ఇప్పుడంటే అందరూ స్మార్ట్ ఫోన్లు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి కాబట్టి ఎవరికి వారు పర్సనల్గా చూసుకుంటున్నారు. కానీ అందరితో కలిసి చూసినప్పుడు వచ్చే అంత హ్యాపీ మరి ఏ మూమెంట్లో రాదని నా నమ్మకం. అలా చూడటం వల్ల రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఎప్పుడో విడిపోయిన ఎంతోమంది అన్నదమ్ములు, కుటుంబ కలహాలతో విడిపోయిన బంధుమిత్రులు కలిశారంటేనే ఈ మూవీ జనాల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి చెప్పాలని పని లేదు. నా నుంచి మీకు స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు చేసే పనిలో ఎంత బిజీగా ఉన్నా మీ ఫ్యామిలీ కంటే కొంత సమయాన్ని కేటాయించండి. మీరు అలా వాళ్ళతో ఉండటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఈ సినిమా 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే 26 కోట్లు కలెక్ట్ చేసింది. బేబీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ సినిమాని ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంక ఈ సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్ రాబట్టి ఫస్ట్ రోజునే ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో ఈ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సక్సెస్ కిక్ లో నిర్మాత మరో కారుని, అది కూడా బెంజ్ గారిని దర్శకుడు గిఫ్ట్ ఇచ్చిన విషయం మనందరూ తెలిసిందే. 10 కోట్లు పెట్టి మూవీ తీస్తే 80 కోట్లు వచ్చాయి. మ్యాడ్ కాలేజీ నేపథ్యంలో సాగి ఈ చిత్రం, ఈ సినిమాకు కాలేజీ బ్యాచ్లు క్యూ కట్టారు. కాలేజీ నేపథ్యంలో సాగినా కూడా అక్కడక్కడ అరకొర బూతులు పండించినా కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత అందరూ మనస్ఫూర్తితో నవ్వుకున్న మూవీ ఇది. 10 కోట్లతో తీసిన ఈ మూవీ 16 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఇలాంటి ఫిల్మీ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.